అడ్వాన్స్ ఇచ్చి 11.5 కిలోమీటర్లు తవ్వినాం. మేము 10 ఏళ్లలో 2 ఏళ్ళ ఇప్పుడు 28 లోపు కంప్లీట్ చేస్తామంటారు. సాధ్యమవుతుందా కొత్త టెక్నాలజీ? ఇప్పుడు కొత్త లేదు ఏం లేదు టెక్నాలజీ. ఇప్పుడు ఆ టీబీని పీకి కుప్పేసి అవతల వారేసి అది కూలిపోయి 8 శవాలు ఇంకా ఇయాలటి కూడా బయటకు వెళ్ళలేదు. శవాలు అనలే ఉన్నాయి. ఇంకా ఇప్పటి వరకు ఆ శవాలు ఏమైపోయిందో కూడా తెలియదు. శవాలు కూడా తెలియని దిక్కులేమని ప్రభుత్వం ఇది. ఇంకా వీళ్ళేదో పెద్ద మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఎంత తవ్విందండి? 1/2 కిలోమీటర్, జస్ట్ 1/2 కిలోమీటర్. లాస్ట్ 1 year గా వర్క్ ఏం జరగలేదు. స్టార్ట్ పెట్టిన 1.5 year ఏం చేసిండ్రు? 1/2 కిలోమీటర్ మీదేనా మెసేజ్? మీదే వచ్చినప్పుడు ఏం చెప్పారు తెలుసా మీకు? 2 yearsలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామన్నారు. 2.5 years అయితే 1/2 కిలోమీటర్ తవ్విండ్రు. మాటలు ఎక్కువ చేతులు తక్కువ. వీళ్ళు ఏదైనా కుర్చీలో కూర్చుంటే తెలుస్తుంది. బయట మస్తు డైలాగులు కొట్టచ్చు. అది సంగతి. పాలమూరు ఏం చేసిండు మీరు? పాలమూరు ప్రాజెక్టు 2.5 సంవత్సరాల్లో మీరు చేసిన పని 2%. మేము చేసింది ఆల్మోస్ట్ 70+, 70% పైగా మేము పూర్తి చేస్తే మీరు 2% చేసిండ్రు పాలమూరు. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. ఇవాళ ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు ఇవాళ అన్ని అనుమతులు తెచ్చి ఆ జిల్లాకు కృష్ణా పరివాహక ప్రాంతానికి, గోదావరి పరివాహక ప్రాంతానికి, మొత్తం ఖమ్మం జిల్లాకు 2 పంటలు ఇచ్చే అద్భుతమైన ప్రాజెక్టు ఇలా సీతారామన్ కడితే దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇలా పనులు ముందుకు పోని పరిస్థితి ఉన్నది. ఏది పాలమూరు రంగారెడ్డి మీరు అనుకుంటే ఇంకా ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యేది కదా. మెయిన్ జూరాల సోర్స్ తీసుకుంటే అయిపోయి శ్రీశైలం సోర్స్ తీసుకోవడం వల్ల పాలమూరుకి అసలు నీళ్ళే రావు. ఎవడన్నా ఇప్పుడు 215 TMCల నీళ్లున్న శ్రీశైలం ఇడిచిపెట్టారంటే ఎవడన్నా? కానీ నీళ్లున్న శ్రీశైలం విడిచిపెట్టి 8 TMCల జూరాల మెడ మీద తలకాయ ఉన్నాడు చెప్తాడా? అంటే 8 TMCల కెపాసిటీ, బట్ వాటర్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు జూరాలకు కృష్ణా వస్తుంది, తుంగభద్ర నేరుగా వచ్చి శ్రీశైలం కలుస్తుంది. ఇక తుంగభద్ర ఆంధ్రలోకి ఇచ్చేస్తావా? తుంగభద్ర నీళ్ళు మనం వాడుకోవద్దా? తుంగభద్ర ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్. ఇక ఓన్లీ జూరాల మీద పెట్టుకుంటే ఆల్రెడీ దాని మీద నెట్టంపాడు ఉన్నది, కోయిల్ సాగర్ ఉన్నది, భీమా ఉన్నది. మనమే దనుకోవాలి. ఇక ఇళ్ళనే గుంజుకొని దనుకోవాలి. అసలు శ్రీశైలం ఇక ఆంధ్రలోకి అప్పచెప్పుదామా? అక్కడ తుంగభద్ర యాడ్ అయితే మనం గట్టిగా తీసుకోవచ్చు కదా. అంతెందుకంటే సింపుల్ అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఈ యాసంగి పంట మొన్న జూరాల మీద ఉన్న నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ క్రాప్ హాలిడే. శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తిలో బ్రహ్మాండంగా 3 లక్షల ఎకరాలు పంట పండింది. ఎందుకు? శ్రీశైలం సోర్స్ పెద్దది కనుక, నీళ్ళు ఎక్కువ ఉంటాయి కనుక. కల్వకుర్తి మీదే, శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి ఏమో యాసంగి పంట పండింది, జూరాల మీద ఉన్న నెట్టంపాడు, భీమాకేమో క్రాప్ హాలిడే. దట్ సింపుల్. డ్రింకింగ్ వాటర్ కోసం ఎందుకు రాసి ఇచ్చారు మరి పాలమూరు రంగారెడ్డి? డ్రింకింగ్ వాటర్ పర్పస్ అని ఎందుకు రాసి ఇవ్వాల్సి వచ్చింది? ప్రాజెక్ట్ చేయాలని తపన ఉన్నోళ్ళం కనుక, సిన్సియారిటీ ఉన్నోళ్ళం కనుక. మనకు ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ నడుస్తుంది. కృష్ణాలో మనం నీటి వాటా తేలలేదు. ఆ వాటా ఎక్కువ ఇప్పుడు ఐ థింక్ ఇంకో 6 నెలల్లో వస్తుంది. కేంద్రం మీద ఒత్తిడి పెట్టి పోరాడి సుప్రీంకోర్టు పోయి తంటాలు పడి ఒప్పించి మెప్పించి ట్రిబ్యునల్ సాధించినాం. ఆ ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యుమెంట్స్ మా హయాంలో స్టార్ట్ అయినాయి. వీళ్ళు పూర్తి చేసుకోవాలి తొందరగా. మినిమం 400-500 TMCలు వస్తాయి మనకు. ఇవాళ 400 TMCలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు పాలమూరుకు 90, 299 పోగా ఇంకా 200 ఎక్స్ట్రా వస్తుంది. మనకి ఎంత కావాలి? పాలమూరుకు 90. అప్పటిదాకా ఆపుకుందాం ఆ ప్రాజెక్ట్. 299కి ఒప్పుకోవడమే అతిపెద్ద బ్లండర్. 1 year ను కంటిన్యూ చేశారు అని అంటారు. మీరు ఇరిగేషన్ మినిస్టరే ఉన్నారు అప్పుడు మా భారతితో. మంచి క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్ యూ. అయితే బిఫోర్ దాట్ ఇప్పుడు 299 మనకు ఉన్నాయి. సరే, మరి అప్పటిదాకా పాలమూరు కట్టకుండా ఊకోవాలనా? మీరు డ్రింకింగ్ వాటర్ ఎందుకు రాసిచ్చిండ్రు అంటే, పాలమూరు కట్టాలని తపన ఉన్న వాళ్ళం కనుక. అది ట్రిబ్యునల్ ఆర్డర్ వచ్చేలోపు ఇది కట్టున్నాం అనుకో, ట్రిబ్యునల్ రాగానే 90 కేటాయించి మోటార్ ఒత్తుకుంటే నీళ్ళు పారుతాయి. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మా నిజాయితీ పాలమూరు పట్ల నెంబర్ 1. నెంబర్ 2, 299 అనే దానికి మెయిన్ పాపం ఎవరిది అంటే కాంగ్రెస్ది. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ 299 ఫిగర్? ఎక్కడి నుంచి వచ్చింది? అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గోదావరిలో 968, కృష్ణాలో 299కు సంబంధించిన ప్రాజెక్టులు మాత్రమే కట్టబడి ఉన్నాయి. మేము ఒక కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు పెడతాం, అపెక్స్ కమిటీ పెడతాం, 2 రాష్ట్రాల మధ్య నీళ్లను తిరిగి పంపిణీ చేస్తాం. అప్పటిదాకా దీన్ని వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టి ఢిల్లీకి శ్రీకృష్ణ కమిటీకి, కేంద్ర ప్రభుత్వానికి పంపిన పాపమే కాంగ్రెస్ది. మరేం చేయాలి? అప్పుడుగా తాత్కాలిక ఒప్పందం చేసుకొని ట్రిబ్యునల్లో కేసేసి మా ఫైనల్ వాటా తేల్చండి, అప్పటిదాకా ఈ 299 ఈ సంవత్సరానికి వాడుకుంటాము అని మనం చెప్పాల్సి వచ్చింది. బికాస్ దిస్ ఫిగర్ ఈస్ అరైవ్డ్ బై 1 year కదా, మళ్ళీ కంటిన్యూ ఎందుకైంది? మరి కాంగ్రెస్ ఎందుకు చేసింది ఇప్పుడు 2 ఏళ్ళు? వై కాంగ్రెస్ ఈస్ డూయింగ్ ఫర్ లాస్ట్ 2 years? దట్స్ ది సిస్టమ్. మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు పర్మనెంట్ గా అంటే? పర్మనెంట్ చేయలేదు, 1 yearకే చేసాం కదా. మనం ఎందుకు ఎక్స్టెండ్ చేసినావు 2 ఏళ్ళు? లాస్ట్ 2 years వై యూ హ్యావ్ డన్ ఎక్స్టెన్షన్? నెంబర్ 1. నెంబర్ 2, అసలు కాంగ్రెస్ ఎంత ఫెయిల్ అంటే
సరే 66-34 అది టెంపరీ. ఫైనల్ అవార్డు రేపో ఎల్లుండో వస్తే డెఫినెట్గా ఎవరి లెక్క వాళ్ళకి తేలుతుంది. ఖచ్చితంగా 400 పైన వస్తుందా? వస్తుంది. అది నదీ పరివాహక ప్రాంత ఆధారంగా నీటి కేటాయింపులు ఉంటాయి. మన పరివాహక ప్రాంతం ఎక్కువ కనుక ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ముందున్న ప్రాజెక్టులకు కేటాయింపులు ముందు ఉండాలని వాళ్ళ ఆర్గ్యుమెంట్. అందుకే ఫాస్ట్గా ప్రాజెక్టులు ఎందుకు కడతారు? అందుకే మేము పాలమూరు కట్టింది ఫాస్ట్గా, అందుకే మేము సీతారామ కట్టింది ఫాస్ట్గా, అందుకే ఫాస్ట్గా కాళేశ్వరంలో సోర్సులు రిజర్వాయర్లు ఏర్పాటు చేసినాం. ఎందుకు? రేపు ఈ ట్రిబ్యునల్స్ వస్తుంది గోదావరి మీద కూడా, ముందే కట్టి పెడితే మన కేటాయింపులు వస్తాయి అని తనలాడినాం. అందుకే పాలమూరు ఫాస్ట్గా ఎందుకు కట్టినాం? ఈ రేపు కేటాయింపులు రావాలనే పాలమూరు ఫాస్ట్గా కట్టినాం. మేము డ్రింకింగ్ వాటర్ పేరు మీద రిజర్వాయర్లు కట్టి పడేసినాం. 60 TMC రిజర్వాయర్లు కట్టినాం.